ఇంక ఇంట్లో వాళ్ళందరూ మిథునని, దేవాని అలాగే ఇంట్లోకి కూడా రానివ్వము అని చెప్పి అనేటప్పటికి ఇంక మిథునని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంక భాను అయితే వాళ్ళిద్దరిని చూసి ఇంక నేను బ్రతకడం వేస్ట్ అని చెప్పనని ఇంక పాయిజన్ తీసుకోబోతూ ఉంటే ఇంక రేణుక వచ్చి తననైతే ఆపేస్తుంది. "నువ్వెందుకు భాను చనిపోవాలనుకుంటున్నావు? ఆ మిథున మీద, దేవా మీద పగ తీర్చుకోవడానికైనా నువ్వు బతకాలి. వాళ్ళు నీ జీవితంతో ఆడుకున్నారు. కానీ నువ్వు వాళ్ళ జీవితంతో ఆడుకోవాలని" చెప్పని తనకైతే చెప్తూ ఉంటుంది. ఇంకలా చెప్తూ ఉంటే, ఇంక భాను కూడా అయితే రేణుక చెప్పే మాటలకన్నిటికి అలాగే అన్నట్టుగా వాళ్ళిద్దరి మీద పగ తీర్చుకుంటుంది. నాకు దక్కని రాజా ఇంక మిథునకు కూడా దక్కకూడదు. ఇన్ని రోజులు నా రాజాలో మార్పొస్తుందిలే అని చెప్పని అనుకున్నానమ్మా. ఇంక నేను మారుకోను. వాళ్ళిద్దరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తానని చెప్పని. ఇంకా ఆల్రెడీ దేవుడి దగ్గరుండే అమ్మవారైతే ఇంక మిథునకి అలాగే దేవాకైతే మీకిప్పటి నుంచి రాబోయేటన్ని విపత్తులేను. ఒక్కొక్క అడుగు మీరు ఆచి చూచి ఎయ్యాలి అని చెప్పనంటే, దానికి దేవ అయితే, "నేను నా భార్యకి యుద్ధం చేయవలసొస్తే నా భార్యని పక్కన పెట్టుకొనే చేస్తాను. ఆ దేవుడితో అయినా సరేను. కానీ నా భార్యనైతే మాత్రం నేను వదులుకోను" అని చెప్పని అంటాడు. ఇంకా తప్పు చేసిన వాళ్ళిద్దరే అంత సంతోషంగా ఉన్నప్పుడు, "ఏ తప్పు చేయను నువ్వెందుకు భాను చనిపోవాలనుకుంటున్నావు? చనిపోయి నన్ను అనాథని చేయాలనుకుంటున్నావా నువ్వు?" అని చెప్పనంటే, "లేదమ్మా నేను వాళ్ళిద్దరి కోసమే బతుకుతాను. ఎందుకంటే నా పగ కోసమే నేను బతుకుతాను" అని చెప్పని ఇంక రేణుకకైతే భాను మాటిస్తుంది. "ఇదేనమ్మా నేను కోరుకునేది నీలో. నువ్వు ఇలాగే చెయ్యి. వాళ్ళని మాత్రం మనశ్శాంతిగా ఉండనివ్వకు" అని చెప్పనని. ఇంకా అటు వెళ్తూ ఉంటే రేణుక అలాగే భాను అయితే ఇద్దరు చూసి, వాళ్ళు అక్కడెక్కడో ఉంటే నా పగ ఎలా తీర్చుకోవడం సాధ్యమవుతుంది? అందుకే మన ఇంటి దగ్గరే చూద్దాము అని చెప్పనని తనైతే ఇంకా అంటుంది. "లేదు వాళ్ళని ఇక్కడ ఉండించను. కానీ పక్కన ఇల్లయితే మాత్రం నేను తీసిస్తాను" అని చెప్పని రేణుక అంటుంది. "సరే అమ్మా" అని చెప్పనని ఇంక భాను అయితే ప్లాన్ అయితే వేరే విధంగా మార్చేస్తుందనమాట.